వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు పరీక్షల నిర్వహణలో కొత్త రకమైనటువంటి నిబంధనలు ప్రారంభమైనాయి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ని ప్రకటించింది. ఈ ఎగ్జామ్స్ రాయడానికి కొన్ని కఠినతరమైన నిబంధనల్ని తీసుకొచ్చింది. అవేంటో ఈ వీడియో చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఇంకా దానికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తుంది. ఈ ఎగ్జామ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇప్పుడు కొన్ని నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రూల్స్ని తెలుసుకోకుండా వెళ్తే అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరాన్ని అభ్యర్థులు గుర్తించాలి. అభ్యర్థులు అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొత్త నిబంధనల ప్రకారం డైరెక్ట్ ఫోటోగ్రఫీ తీయించుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ విస్తృతమైనటువంటి తనిఖీలు జరుగుతాయి. పరీక్ష సమయంలో మీ ఐడెంటిటీ చూపించుకోవాల్సిన అవసరం కూడా అభ్యర్థికి ఉంది. అంటే ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ తీయడంతో పాటు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ముందుగా మీ యొక్క ఐడెంటిఫికేషన్ ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేకపోతే ఒక 12-13 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ క్యాండిడేచర్ రద్దు చేయడం అంటే పరీక్ష రాయకుండా మిమ్మల్ని బయట పంపించేస్తారు. కాబట్టి పరీక్ష కేంద్రానికి వెళ్ళే అభ్యర్థులు తప్పనిసరిగా ఆ హాల్ టికెట్లో మీకు ఏవైతే సూచించారో ఆ నిబంధనల ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి మీరు ఏ టైంకి రావాలి, అలాగే ఏ టైంకి గేట్ క్లోజ్ చేస్తారు, ఎగ్జామినేషన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందని కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడ్మిట్ కార్డ్స్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు. పరీక్ష గంట మాత్రమే ఉండొచ్చు కానీ దానికి సంబంధించి ముందుగా ఒక 1.5 అవర్ సుమారుగా 2 అవర్స్ ముందు నుంచి కూడా ఆ చెకప్, అలాగే ఈ లైవ్ ఫోటో తీయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇక నుంచి అభ్యర్థులు తప్పనిసరిగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ ఉన్నటువంటి నిబంధనలు ఒకసారి పరిశీలించుకుని వాటిలో ఉన్నటువంటి ఏమి తీసుకెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళకూడదనేది కూడా తెలుసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బుక్స్, పెన్స్, అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. వీటిని పరీక్ష కేంద్రంలోకి వెళ్తే మిమ్మల్ని కూడా బయట పంపించే అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ బాటిల్స్ కూడా వాటర్ బయటకు కనబడేటువంటి విధంగా ఉండే పారదర్శక వాటర్ బాటిల్స్ని మాత్రమే లోపలికి అందిస్తారు. అయితే ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో కొంతమందికి నిబంధనల ప్రకారం అదనపు సమయాన్ని కూడా కేటాయిస్తారు. అది ఎవరికంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. వాళ్ళు ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్లో అప్లికేషన్ పెట్టేటప్పుడే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అనే విషయాన్ని సూచిస్తే వారికి 20 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన స్క్రైబ్ని కూడా, అంటే సహాయకుడిని అందజేస్తారు పరీక్ష రాయడానికి. అయితే ఆ అభ్యర్థి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థి కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఇక ఐడీస్ అంటే మీ యొక్క గుర్తింపు కార్డులు ఏవైతే అడ్మిట్ కార్డుతో పాటు మీరు ఒరిజినల్ కార్డుని ఏవి తీసుకెళ్ళాలి, అవి ఏమేంటనేది ఇప్పుడు చూద్దాం. ఐడి కార్డ్స్లో ప్రధానంగా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అలాగే స్కూల్ ఐడెంటిఫికేషన్, కళాశాల లేదా పాఠశాలలో మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డు, అలాగే ఐడి కార్డులో పుట్టిన తేదీ కనుక అప్లికేషన్తో తేడా ఉన్నట్టయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ని తప్పనిసరిగా అభ్యర్థి తీసుకెళ్ళాలి. లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఏదైతే స్టాట్యూటరీ గవర్నమెంట్ బాడీ, అంటే ప్రభుత్వం నుంచి హాస్పిటల్ కావచ్చు లేదా పంచాయతీ, మున్సిపాలిటీ ఏదైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధార్ కార్డుని మీ వెంట తీసుకెళ్ళాలి. అంటే వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళి సరిపోతుంది. ఇవి లేకుండా ఐడెంటిఫికేషన్ కార్డు ఒరిజినల్ లేకుండా కనుక ఎగ్జామ్ హాల్కి వెళ్తే మిమ్మల్ని మీ పరీక్ష రాయకుండా వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. అది 100% నిబంధన పాటిస్తారు. అలాగే మీరు ఇందాక చెప్పిన విధంగా లైవ్ ఫోటోగ్రఫీ అని తప్పనిసరి అక్కడ దిగి లోపలికి వెళ్ళాలి. ఈ నిబంధనల్ని గుర్తుంచుకొని
ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.